భారతీయ సినిమా ప్రపంచంలో రజనీకాంత్ అనే పేరు ఒక సంచలనం. సినీ బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం లేకుండా సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమనే చెప్పాలి. అయితే తెరపై ఆయన స్టైల్, మేనరిజం ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలుగిస్తాయో నిజ జీవితంలో ఆయన పాటించే సింప్లిసిటీ అంతకంటే ఎక్కువగా అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే రజనీకాంత్ గారు సాధించిన ఈ శిఖర సమాన విజయానికి వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, ఆకలి, అవమానాలు, కన్నీళ్లు దాగి ఉన్నాయి. తాజాగా సీనియర్ నటుడు భానుచందర్ గారు ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ గారి కెరియర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న తీవ్రమైన పేదరికం, నటుడిగా ఎదగాలనే ఆయన తపన గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ప్రారంభ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ భానుచందర్ ఆయనను ఆకాశాన్నెత్తేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అనే గుణాన్ని రజనీకాంత్ ను చూసి నేర్చుకోవాలి అని అన్నారు. ఆయన కేవలం ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు, సూపర్ డూపర్ మెగాస్టార్ అని ప్రశంసించారు. అయితే బెంగళూరులో బస్ కండక్టర్ గా చేస్తున్న సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలేసి నటనపై ఉన్న అపారమైన ఆసక్తితో రజనీకాంత్ గారు మద్రాసుకు వచ్చారని భానుచందర్ గారు గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ఆయన వద్ద కనీసం గది అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు ఉండేవి కావని కూడా తెలిపారు. దాంతో కొంతమంది స్నేహితులు ఉంటున్న గదికి వెళ్లి, నా దగ్గర డబ్బులు లేవు, కానీ మీ అందరికీ ఇంటి పనులు చేసి పెడతాను, దయచేసి నన్ను మీతో పాటు ఉండనివ్వండి అంటూ వేడుకొని అక్కడే ఆశ్రయం పొందారని భానుచందర్ చెప్పారు. అయితే రజనీకాంత్ కు మొదటి నుంచే సిగరెట్ తాగే అలవాటు ఎక్కువగా ఉండేదనే విషయం కూడా తెలిసిందే. అయితే ఆ అలవాటు వెనుక కూడా నటుడిగా ఎదగాలనే తపన ఉండేదని భానుచందర్ వెల్లడించారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్న పెద్ద అద్దం ముందు నిలబడి సిగరెట్ ను స్టైల్ గా నోట్లో పెట్టుకొని అటు ఇటు నడుస్తూ తన స్టైల్, నటనను గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవారని చెప్పారు. అయితే బాత్రూమ్ ప్రాంతంలో సిగరెట్ తాగుతూ ప్రాక్టీస్ చేయడంతో అక్కడికి వచ్చే విద్యార్థులు ఇబ్బంది పడి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. అప్పుడు ప్రిన్సిపల్ పిలిచి మందలించగా, సార్ వాళ్ళ పని వాళ్ళను చేసుకోమనండి, నా ప్రాక్టీస్ నన్ను చేసుకోనివ్వండి అంటూ ఎంతో అమాయకంగా సమాధానం చెప్పారని భానుచందర్ గుర్తు చేసుకున్నారు. నటనపై రజనీకాంత్ కున్న ఏకాగ్రతకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. అయితే ఆ రోజుల్లో రజనీకాంత్ గారి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయడానికి కూడా ఆయన వద్ద పైసలు ఉండేవి కాదట. దాంతో తరచూ భానుచందర్ ఇంటి గేటు వద్దకు వచ్చి సిగరెట్ కాలుస్తూ, భాను ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకోవచ్చా అని అడిగేవారని చెప్పారు. అయితే భానుచందర్ తండ్రి అప్పుడు వరండాలో కూర్చొని ఉండేవారు. రజనీకాంత్ ని చూసి, ఎవడ్రా వాడు నల్లగా లావుగా ఉండి సిగరెట్ కాలుస్తున్నాడు అని కోప్పడేవారట. అతను మా ఇన్స్టిట్యూట్ సీనియర్ అని చెప్పగానే, ఇలాంటి వాళ్ళు కూడా యాక్టింగ్ నేర్చుకుంటున్నారా, ఇక నువ్వు బాగుపడినట్లే అంటూ విమర్శించేవారని భానుచందర్ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. తండ్రి లోపలికి వెళ్లిన వెంటనే కిటికీ గుండా ఫోన్ వైర్ బయటికి అందించి రజనీకాంత్ కు ఫోన్ చేసుకునే అవకాశం కల్పించే వాడినని చెప్పారు. ఫోన్ చేసుకోవడం కోసమే రజనీకాంత్ తరచూ తమ ఇంటి వద్దకు వచ్చేవారని కూడా ఆయన తెలిపారు. అన్నిటికంటే హృదయాన్ని కదిలించే విషయం ఏమిటంటే, ఇన్స్టిట్యూట్ లో ఎవరైనా సిగరెట్ తాగి కింద పాడేసిన ముక్కలను తొక్కవద్దని చెప్పి వాటిని ఏరుకొని తన అలవాటును, ఆకలిని తీర్చుకునేవారని భానుచందర్ భావోద్వేగాన్ని వెల్లడించారు. అలాంటి పేదరికం, అవమానాలు, కష్టాలను అనుభవిస్తూ కింద స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కి నేడు భారతీయ సినీ ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నప్పటికీ రజనీకాంత్ గారు తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదని కూడా ఆయన తెలిపారు. అయితే అందరితోనూ ఎంతో వినయంగా, నిరాడంబరంగా మెలగడం ఆయన గొప్పతనమని కొనియాడారు. రజనీకాంత్ గారు కేవలం తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ఒక రియల్ సూపర్ స్టార్ అంటూ భానుచందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.